కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి మేము 500 కూడా కాదు, ₹1 దాదాపుగా మరి 300 స్క్వేర్ ఫీట్ ఇల్లుని మనం ₹1 మరి పేద ప్రజలకు అందరికీ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం చేశారు. దాదాపుగా ఈ ఇల్లు 1536 ఇల్లు. మరి దీన్ని ఐజీఎం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగనే ఎల్ఎన్టీ వాళ్ళు ఈ రోడ్లు ఇదంతా డ్రైన్ అంతా కూడా ఫార్మేషన్ చేయడానికి కరెంటు అన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. దీన్ని దాదాపుగా మరి ఫిబ్రవరి నెల నాటికి పూర్తి చేసి ప్రజలకు అందరికీ కూడా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారు మరి ఆదేశాల మేరకు ఒకసారి వెళ్ళి అదంతా చూసి ఎంతవరకు పని కంప్లీట్ అయిందో చూసి ఇంకా ఫర్దర్గా త్వరగా పూర్తి చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి వారు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ కార్పొరేటర్లందరూ కూడా వచ్చి ఒకసారి దీన్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరి టీడీపీ వాళ్ళు అయితే ఇక్కడ చేసింది అయితే ఏం లేదు, ఓన్లీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఫౌండేషన్ వరకు వేసి వాళ్ళు వదిలేశారు. కానీ మరి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి చాలా దీన్ని చాలా ఇనిషియేటివ్గా తీసుకొని లోపల కూడా వెళ్ళి చూసినట్లయితే చక్కగా ఒక ఫ్యామిలీ బాగా అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి చక్కగా ఉంది. ఒక బెడ్రూమ్, హాలు, కిచెను అంతా ఉంది, బాత్రూమ్ అన్నీ కూడా మరి వాళ్ళనే మరి వాటర్ సప్లై కూడా ఇవ్వడానికి పైప్ లైన్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఆయన లోపల కూడా చాలా వరకు పూర్తి అవ్వడం కూడా జరిగింది. దాదాపుకి ఇంకొక 2 నెలల్లో మరి ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, అది వరకు 14,000 మంది దగ్గర దాదాపుగా మరి 20 కోట్ల రూపాయలు మరి కలెక్ట్ చేస్తూ చివరికి ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితి టీడీపీ గవర్నమెంట్. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క చొరవతో మరి చాలా మందికి ఎవరైతే టీడీపీ టైంలో డబ్బులు కలెక్ట్ చేసి ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా మరి మేము ఈ మధ్య కాలంలోనే అందరికీ డబ్బులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళు కలెక్ట్ చేశారు, వాళ్ళు ఎత్తుకుని పసుపు కుంకుమ కింద వాళ్ళు కాజేశారు. కానీ మా గవర్నమెంట్ మరి వాసన మాత్రము ఆ డబ్బులు తీసుకొచ్చి అందరికీ కూడా పంచడం కూడా జరిగింది. అంటే వాళ్ళు కట్టిన డబ్బులు మేము తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతేనో మొత్తానికి వాళ్ళు చింతల దగ్గర మరి వాళ్ళు కట్టడం జరిగిందండి. మా దానికైతే కనీసం రోడ్డుకి చాలా హైట్లో ఉంది ఇక్కడ. కానీ చింతల దగ్గర చూసినట్లయితే మరి చిన్నపాటి వర్షం వచ్చినా సరే మనకు మునిగిపోయే పరిస్థితి. అక్కడ ఏ పని చేసినా కూడా టీడీపీ వాళ్ళు పేపర్ వర్క్ తప్ప గ్రౌండ్ వర్క్ అంటూ ఏది ఉండదండి అనడానికి చింతల నిదర్శనం. అయితే మరి మా గవర్నమెంట్ తలుచుకుంటే ప్రజలకు పేద ప్రజల యొక్క ప్రభుత్వంగా మరి ముందంజలో ఉంటే ప్రజలకు ఏ రకమైన మరి సహకారం అందిస్తున్నారు, ఏ రకమైన పథకాలు ఇస్తున్నారు, లేదంటే ఏ రకంగా వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేస్తూ ఎక్కడి నుంచి అయినా సరే మరి మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా ఉండాలంటే మా ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు హెచ్చరిస్తూ సెలవు. అందరికీ ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు, 2019 ఎలక్షన్స్కు ముందు కట్టిన గృహాలు 4,615 అయితే ప్రజలను మోసం చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో అప్పటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు 15,700 మంది చేత డబ్బులు కట్టించుకొని మరి లాటరీ అని చెప్పని పెట్టి ఎలక్షన్స్ కోడ్ 4 రోజుల్లో రాబోతుందనగా మరి ఏ విధంగా ప్రజలను మోసం చేశారు. ఆ రోజు పత్రికలు అన్నింటిలో కూడా అన్ని పత్రికల్లో పేపర్లో కూడా వచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా మరి అప్పటి నుంచి కూడా మరి 1,500 మందిని షార్ట్అవుట్ చేస్తూ మరి వాళ్ళు వాడుకున్న డబ్బుల్ని ఇందాక మా మేయర్ గారు చెప్పినట్టు పసుపు కుంకుమకి డబ్బులన్నింటినీ వాడి ఆ డబ్బుల్ని రిటర్న్ చేస్తూ మరి ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో ఈ ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళు తెలుసుకొని ఈరోజు ఒక డ్రామాలాగా మరి టిట్కో ఇళ్ళ దగ్గర మళ్ళా ప్రజలను మోసం చేస్తూ అందరికీ ఫోన్లు చేస్తూ మేము టిట్కో హౌసెస్ని మేము మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నట్లు ఈరోజు అందరినీ రమ్మని చెప్పని కబురు చేయడం నిజంగా దౌర్భాగ్యం అని చెప్పని మేము ఈ సందర్భంగా మా కార్పొరేటర్లు మా మేయర్ గారు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఫిబ్రవరిలో ఇప్పుడు ఇల్లు చూసాం, లోపల అన్నీ కూడా దాదాపు ఐజేఎం వాళ్ళు ఫిబ్రవరి కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ దాదాపు 32 బ్లాకుల్లో 1,556 హౌసెస్ ఉన్నాయి. ఇవి మొత్తం కూడా రేపు ఫిబ్రవరిలో మరి లబ్ధిదారులందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాసన్న ఆ రోజు ఇచ్చిన హామీ మేరకు ఎవరికి ఒక్క రూపాయితోటే రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేశాము. అందరికి కూడా రేపు ఫిబ్రవరిలో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాము. దయచేసి వాళ్ళ మాటలు ఎవరూ నమ్మవద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రజలు మరొకసారి మోసపోవద్దని చెప్పి తెలియజేస్తాం.